నమస్కారం అమ్మా. తప్పకుండా అమ్మా. శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. భగవద్బంధులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ, ఈ సంవత్సరం మనకేంటంటే అమ్మవారి నవరాత్రులు 10 రోజులు వచ్చాయి. ఎప్పుడైనా 9 రోజులు వస్తాయి. 10 రోజులు రావటం వల్ల ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఏర్పడింది. మనకు ఎప్పుడైనా బతుకమ్మ పండుగ అమ్మ, మనం అమావాస్య రోజేమో మొదటి బతుకమ్మ ఎంగిలి పువ్వు బతుకమ్మ ఆడతాం. అమావాస్య నుంచి 9వ రోజు మనకు తిథితో సంబంధం లేదు. అమావాస్య మొదటి బతుకమ్మ, 9వ రోజు చివరి బతుకమ్మ అంటే సద్దుల బతుకమ్మ. కాబట్టి అమావాస్య మనకు పోయిన ఆదివారం నాడు వచ్చింది. ఆదివారం 8 రోజులు ఇవ్వాలి. రేపు 9వ రోజు. 10 రోజులు ఆడిన సందర్భం ఏది మనకు ఇంతవరకు లేదు. పైగా ఒక ప్రాంతీయ ఆచారం ఏంటంటే 10వ రోజు మంగళవారం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో అమ్మవారిని అంటే మనకు పూల గౌరమ్మ అంటారు బతుకమ్మని. మన ప్రాంతంలో పూల గౌరమ్మ వ్రతం ఇది. 9 రోజులు చేసే ఒక వ్రతం. అయితే అమ్మవారిని సాగనంపాలి కాబట్టి, అంటే నిమజ్జనం చేయాలి కాబట్టి మంగళవారం శుక్రవారాలు చాలా ప్రాంతాల్లో నిమజ్జనం చేయరు బతుకమ్మ. అందులో 10వ రోజు మనకు ఆనవాయితీ లేదు, వంతన లేదు. కాబట్టి విద్వత్సభ అని చెప్పేసి, అంటే పండితులు గొప్ప వాళ్ళంతా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసేసి మనకేది అమావాస్యకు ముందే 9వ రోజే మనకు బతుకమ్మ. అయితే ఇప్పుడు దుర్గా నవరాత్రులు చేస్తున్నారు ఎక్కడ విజయవాడలో ఏంటంటే తిథుల ద్వయం వచ్చింది. తిథి ద్వయం అంటే ఏంది? ఇప్పుడు అష్టమి 2 రోజులు వచ్చింది. రేపు మధ్యాహ్నం నుంచి ఎల్లుండి మధ్యాహ్నం దాకా అష్టమి ఉంది. అంటే రేపు మధ్యాహ్నము అష్టమి తిథిలో మనం బతుకమ్మ ఆడినట్టే ఉంటుంది. ఎప్పుడైనా మనం దుర్గాష్టమి రోజు ఆడతాం, ఏది సద్దుల బతుకమ్మ. కాబట్టి అష్టమి తిథిలోనే ఆడినట్టు ఉంటుంది. అయితే అష్టమి ఆచరించే వారేంటంటే ప్రాతకాలంలో ఉండాలి. రేపు ప్రాతకాలంలో అష్టమి లేదు. ఎల్లుండి ప్రాతకాలం అంటే బ్రహ్మకాలంలో ఉన్న దాన్ని మాత్రమే ఆచరిస్తారు. కాబట్టి దుర్గాష్టమిని విజయవాడలో ఎల్లుండి ఆచరిస్తున్నారు. దానివల్ల కన్ఫ్యూజ్ తప్ప మనకు బతుకమ్మ అనేది కేవలము ప్రాంతీయమైనటువంటి పండుగ. ఇది కేవలం తెలంగాణలో మాత్రమే. ఇది జాతీయ పండుగ కాదు, జాతీయ ఉత్సవం కాదు. కాబట్టి మనం తప్పకుండా ఎటువంటి అనుమానం లేకుండా, సంశయం లేకుండా రేపు హాయిగా బతుకమ్మని ఆడవచ్చు. పండిత సభ వారు, విద్వత్సభ వారు, తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం వారు 9వ రోజు మాత్రమే బతుకమ్మ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న మధ్యాహ్నము వరంగల్ భద్రకాళి ఆలయంలో ప్రధానార్చకులు కూడా మన యొక్క ఉత్తర తెలంగాణే కాకుండా దక్షిణ తెలంగాణలో కూడా సోమవారం చేయటమే ఉత్తమం అని చెప్పి చెప్పడం వల్ల మనము రేపు మాత్రమే సద్దుల బతుకమ్మని ఆచరించాలి. స్వస్తి అమ్మ, మంచి ప్రశ్న అడిగారు. ధన్యవాదాలు. శుభం భూయాలు.